హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ అడ్వెంచర్ యానిమేటెడ్ మూవీ అంటే ఈ మూవీనే చెప్తాను. మూవీ మాత్రం సూపర్ హిలేరియస్గా ఉంటుంది గైస్. అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి, చివరి దాకా చూస్తేనే మీకు ఆ ఫీలే దొరుకుతుంది. మీరు చూడబోయే 20 మినిట్స్ వీడియోలో అస్సలు బోరే కొట్టకుండా చెప్పిన మూవీనే 2023లో రిలీజ్ అయిన మైగ్రేషన్. మూవీ టైటిల్కి తగినట్టుగానే వన్ లైనర్ కూడా ఉంటుంది. ఒకే చెరువులో కొన్ని ఏళ్లుగా ఉన్నటువంటి ఒక డక్ ఫ్యామిలీ ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవుదాం అనుకుంటాయి. మామూలు పక్షులు వలస వెళ్ళడం మామూలే, కానీ ఒక్కసారి కూడా వలసే వెళ్ళని పక్షులు ఫస్ట్ టైం వలస వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనింది, ప్రాబ్లమ్స్ అనేందుకన్నా ఏ అడ్వెంచర్స్ ని ఎక్స్పీరియన్స్ చేసింది అని చెప్పి ఎంతో ఫన్నీ వేలో చెప్పింటారు. ఈ మూవీ కనుక తెలుగు డబ్బింగ్ లో వస్తే మర్చిపోకుండా ఇన్ఫార్మ్ చేస్తా, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి. ఓకే, ఓపెన్ చేస్తే ఒక నానబాతు వాళ్ళిద్దరు పిల్లలకి కథ చెప్తా ఉంటుంది. ఆ కథలో ఒక చిన్న చెరువు ఉందంట. అందులో ఎన్నో బాతులు ఎన్నో ఏళ్లుగా సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తున్నాయంట, ఒక 2 బాతులు తప్ప. ఆ బాతులకి ఒకటే డౌట్ అంట, అసలు బయట ఏముంది, మనం ఎందుకు ఇక్కడే ఉన్నామని. సో ఒకరోజు ఎవ్వరికి చెప్పకుండా ఆ 2 బాతులు మాత్రం అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిందంట. స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అనుకుని ఎగురుకుంటా వెళ్తాంటే టక్కని 2-3 వేటాడే పక్షులు వచ్చి వీళ్ళిద్దరిని లాక్కెళ్ళిపోయింది. వెంటనే ఆ 2 డక్స్ ఒక్కసారిగా ఆ పక్షి పైన అటాక్ చేసింది, కానీ దాని తర్వాత పుట్టుకొని చచ్చిపోయింది అని చెప్పి ఒక ట్రాజిక్ ఎండింగ్ తో కావాలనే ముగిస్తాడు. ఈ డక్ పేరే మ్యాక్, దగ్గర హీరోనే చెప్పచ్చు. అలాగే అతని పిల్లల పేరు జాక్స్, అలాగే గ్వెన్. ఇప్పుడు అర్థమైందా మన మ్యాక్ ఎందుకు వాడి పిల్లల లాంటి క్యారెక్టర్స్ నే వాడి ఇమాజినేషన్ లో వదిలి కావాలని అలా ఎండ్ చేసినాడు. ఎక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతారో వాళ్ళకేమైనా అవుతుందేమో అనే భయంతో ఇలాంటి ఒక భయాన్ని క్రియేట్ చేసింటాడు. పాపం వాళ్ళిద్దరు ముఖం చూడండా, ఏంది డాడీ నిజంగానే వాళ్ళిద్దరు చనిపోయినారని చెప్పి ఒక ఆశ్చర్యంలోనే అడుగుతారు. అదే టైంకి వాళ్ళిద్దరికి అమ్మాయిన ప్యామ్ వచ్చేసి, పిల్లలు మీరేం భయపడద్దండా, మళ్ళీ మీ నాన్న కావాలనే ఒక కథను తప్పు చెప్పినాడు అంటుంది. నిజమైన కథ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఇక్కడి నుంచి ఎగిరిపోయినారు, కానీ అటాక్ చేద్దామని వచ్చిన పక్షి వాళ్ళనే భద్రంగా తీసుకెళ్తాంది అని చెప్తాంటే, ప్యామ్ అదెట్లా అటాక్ చేసేందుకు వచ్చిన పక్షి వీళ్ళతో ఆడుకుంటుంది, నువ్వు చెప్పేది కూడా తప్పు కానీ నేను మాడిఫై చేస్తా చూడు అని చెప్పి అదే టైంకి వాళ్ళ అమ్మా నాన్నలు సూపర్ హీరోల దిగి వాళ్ళిద్దరిని కాపాడేసినారు అంటుంది. ఆ సూపర్ హీరోస్ ఎవరో తెలుస్తుంది కదా, మన హీరో మన హీరోయినే. ఆ స్టోరీలో కూడా మన హీరో మ్యాక్ హ్యాక్ చేసి కాదు వచ్చినారు, కానీ వచ్చి చూసేలోపే వాళ్ళిద్దరు పిల్లలు చనిపోయినారు అంటాడు. ఎట్లా చూసినా కూడా సచ్చేదే కాన్సెప్ట్ లా ఉంది. ఒక కుటుంబ తండ్రిగా ఆయనకున్న ఏకైక బాధ్యత పిల్లల్ని బయట వెళ్లకుండా సేఫ్ గా ఈ చెరువులోనే ఉంచుకోవడం. ఇంకో రీజన్ ఏంటంటే మన హీరో కూడా బయట వెళ్ళడం అంటే కొంచెం భయమే. హీరో చెప్పిన కథకి పాపం పాప కూడా భయపడిపోయినట్టుంది, అక్కడి నుంచి గమ్మున వెళ్ళిపోతుంది. మ్యాక్ ఊరుకోవా, నువ్వు చెప్పే కథకి పాప భయపడిపోయి డైలీ బెడ్షీట్ తడుపుకుంటానని చెప్తాంటే అది భయపడడం కాదు ప్యామ్, తను నేర్చుకుంటానని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా తను కూడా వచ్చిన తర్వాత నైట్ ల్యాంప్ లా ఉన్న మినుగురు పురుగుని ఊదేసరికి అది కూడా నిదానంగా వెళ్ళిపోతుంది, ఒక లైట్ ఆఫ్ చేసినట్టు. ఇంకా నెక్స్ట్ డే చూసినట్లయితే మన హీరో నాన్నలాగే కాకుండా ఒక ఫ్రెండ్ లా కూడా వాళ్ళ మధ్యలో కలిసిపోయి వాళ్ళతో రేసులు పెట్టుకోవడం, వాటర్ తో ఫైట్ చేయడం, అలాగే ఎగరడం ఎలాగో నేర్పించడం అని చెప్పి ఫన్ చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉంటారు. అదే టైంకి వీళ్ళలాగే కొన్ని బాతులు ఎక్కడికో వలస వెళ్తున్నట్టున్నాయి. అలా వెళ్ళేటప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి వీళ్ళ కొలనులో ల్యాండ్ అవుతాయి. వాటిని మన వల్లే కాదు మిగతా బాతులు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటాయి. మ్యాక్ రా వాళ్ళని పోయి పలకరించొద్దామని చెప్తే ఫస్ట్ లో మనోడు రాడు, దాని తర్వాత చిరాగ్గా సరే పదం రండి పిల్లలు వెళ్ళి మాట్లాడిద్దామని చెప్తాంటే ఎక్కడ పిల్లలు, మనోళ్ళు ఎప్పుడో వెళ్ళి మాట్లాడిస్తున్నారు. డాక్స్ వెళ్ళిపోదాంరా లేకుంటే నాన్న తిడతాడని చెప్పి తను భయపడతా అంటే మనోడు అట్లా ఇట్లా వెళ్ళి లాస్ట్ ఒక అమ్మాయికి గుద్దేస్తాడు. తను ఫస్ట్ లో కొంచెం కోపంగానే మాట్లాడుతుంది, దాని తర్వాత ఊరికే తమాష్ చేసింది అని చెప్పి తన పేరు కిమ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. మనోడు పరిచయం చేసుకుంటా అంటే వెనకాల వాడి చెల్లి చూడండా కావాలనే ఎగతాళి చేస్తుంది. ఓకే కిమ్, ఇక్కడే మీరు ఉండాలంటే ఉండొచ్చు, కావాలంటే ఇక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ ని చూపిస్తాను చెప్తా అంటే లేదులే డాక్స్ మేము ఇక్కడి నుంచి సౌత్కి వెళ్తున్నాం, ఈసారి వింటర్ని అక్కడే స్పెండ్ చేస్తామంటుంది. సరే మీరు ఈసారి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే మేము మీలా ఊరి మీద పడమని తను చెప్పొస్తా అంటే టక్కును ముంచేస్తాడు. అంటే మీరు ఎక్కడ వెళ్ళరా, అట్లయితే ఈసారి మీరు ఖచ్చితంగా మాతో రావాల్సిందే, ఇక్కడే కాసేపు ఉండండి మా డాడీని అడిగేసి వస్తానని చెప్పి తను వెళ్ళిపోతుంది. అదే టైంకి మన హీరో పిల్లలు అని చెప్పి పరిగెత్తుకొస్తాడు. ఇప్పుడు చూపిస్తుంది చూడండి వాడి చెల్లి సిబిఐ పని. డాడీ నేను వద్దన్నా కూడా వాడు వచ్చినాడు, అదే కాకుండా ఒక అమ్మాయితో మాట్లాడినాడు. ఇంకో విషయం ఏమో తెలుసా, వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారంట. ఏమి పారిపోయి పెళ్ళా? డాడీ పారిపోయి పెళ్లి చేసుకుంటారంట. జరిగిందే ఘోరంతంటే చెప్పేది కొండంత. మీకు ఇలాంటి సిస్టర్ ఎవరన్నా ఉన్నారా? అప్పుడే కిమ్ వాళ్ళ నాన్న వచ్చి బ్రదర్ మీరేమో మాతో వస్తానని చెప్పినారంటే అట్లయితే ఖచ్చితంగా వెళ్దామంటాడు.
ఒక చిన్న క్యూరియాసిటీతో ఎక్కడికి మన హీరోని అడిగితే మేమంతా జమైకాకి వెళ్తానమ్మాక ఇక్కడ నుంచి కాస్త దూరంలోనే జమైకా ఉంది, అక్కడ ప్లేస్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది, అలాగే కింద వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా మెరుస్తుంది అంటుంది. దానికే మన హీరోయిన్ ఎగ్జైట్ అయిపోయి ఓకే ఓకే ఎప్పుడు వెళ్తామని అడిగితే ఓ మీరు ఇప్పుడే రావచ్చు అంటుంది. ఏ గాయ్స్ ఏం మాట్లాడుతున్నారు? సారీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. మీరు జమైకాకి వెళ్తారో లేకుంటే అమెరికాకి వెళ్తారో వెళ్ళండ, అది మీ ఇష్టం, కానీ మమ్మల్ని సతాయిచ్చదండ. మాకు నీటిలో ఉన్న చెట్లకి నీళ్లు పోయల్లా, ఆకులు రాలే సీజన్ వచ్చినప్పుడు ఆకులు పీకల్లా, ఇలాంటి ఎన్నో పనులుంది. సో మీరు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి అని చెప్పి మనోడు ముఖం తిప్పుకొనే వచ్చేస్తాడు. వీళ్ళేం వింతరా నాయనని వాళ్ళ మనసులో అనుకుని ఓకే గాయ్స్ ఇంకెప్పుడు నాకు కలుద్దామని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఉన్నిలా అన్నయ్య నువ్వేం బాధపడద్దు, ఇంకో అమ్మాయితో కూడా నువ్వు పిల్లలు కనొచ్చలే అంటుంది. దాని తర్వాత మన హీరోయిన్ డాక్స్ గ్వెన్ ముగ్గురు మన హీరో మీదకి వచ్చేస్తారు. ఏమండి మనం కూడా బయటికి వెళ్దామంటే అవుంటేనే మనం కూడా బయటికి వెళ్దామంటుంది. మధ్యలో గ్వెన్ను మాత్రం తనకి బయటికి వెళ్ళాలనే లేదు, అయినా అమ్మ మాట్లాడుతుంది కదా, సో అమ్మకు సపోర్టివ్ గానే మాట్లాడుతుంది. ఎంత నచ్చ చెప్పినా మన హీరో వినడు. నీ ఇష్టం మ్యాక్, మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత ఇవన్నీ చూడలేము చేయలేము, ఏమైనా చేసుకో, నీ స్వార్థం కోసం మమ్మల్ని కూడా ఇక్కడే ఉంచేసాను అని చెప్పి ముగ్గురు వెళ్ళిపోతారు. మనోడు ఏం చేద్దాం రా అని ఆలోచిస్తుంటే అప్పుడే నిదానంగా పైకి లేస్తాడు. ఏం రా అని చూస్తే వాళ్ళ అంకుల్ కింద వచ్చేస్తుంటాడు. అంకుల్ డెన్ మీరు ఇక్కడేం చేస్తున్నారని అడిగితే ఏ మ్యాక్ ఇది మీ ఇల్లా, అంకుల్ తెలియక నీటిలో ఇట్లే వచ్చేసినప్ప, మంచి పిల్లల్లాగే అట్లే మా ఇంటికి చేర్చాయి అంటాడు. అట్లా దొబ్బుకెళ్తా ఉంటే మ్యాక్ ఇంచేపు మీరు మాట్లాడుకుంటా అంటే వింటే నువ్వు చెప్పేది కరెక్టే మ్యాక్, నువ్వు తగ్గద్దు, ఇక్కడున్న ఫుడ్ వాటర్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఇల్లు ఇవన్నీ వదిలేసి ఎందుకు బయట పోవాలా, నువ్వు చెప్పేది కరెక్టే మ్యాక్, నువ్వు ఇట్లే ఉండు మ్యాక్, ఎవరి కోసం మారద్దు, ఇంకొన్ని రోజుల్లోనే నువ్వు కూడా నాలాగే సంతోషంగా ఉంటావు, సంబరం చేసుకుంటావు, నాలాగే ఒంటరిగా కూడా మిగిలిపోతావు అంటాడు. అక్కడ వస్తుంది మనోడికి భయము. ఎన్ని రోజులని చెప్పి వాళ్ళు కూడా మన హీరోకి అణిగిమణిగి ఉంటారు, ఎప్పుడన్నా తిక్క దొబ్బితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అనుకుని పరిగెత్తా వెళ్ళి గాయస్ అందరూ లేండా, మనం ఈ రోజే ఇప్పుడే మనం కూడా మైగ్రేట్ అవుతున్నాం అంటాడు. డాడీ నిజం చెప్పు డాడీ, ఊరికి నిద్ర చెడగొట్టద్దు. డాక్స్ మనం నిజంగానే వెళ్తున్నాం. సరే ఎక్కడికి? అదే వాళ్ళు వెళ్ళినారు కదా జమైకానో అక్కడికే మనం కూడా వెళ్దాం అంటాడు. టక్కని మన వాళ్ళు అందరూ వచ్చి కాకులు ఇచ్చుకునేస్తారు. పాపం ఎన్ని రోజులు ఇంకా బయటికి వెళ్ళాలని కలలు కంటున్నారో. అదే ప్లేస్కి అంకుల్ డాన్ కూడా వచ్చేసరికి గ్వెన్ను పరిగెత్తా వెళ్ళి అంకుల్ డాన్ మీరు కూడా మాతో రావాలా అంటుంది. పిల్లలు మీరు గమ్మున వెళ్ళండి నా వల్ల కాదని చెప్తే మన హీరో కూడా లాక్కుంటాడు. వచ్చే గ్వెన్ అంకుల్ వల్ల కాలేదేమో అని. మనోళ్ళ భయం ఏంటంటే ఎక్కడ వాడిని అక్కడెక్కడో వచ్చి నస పెడతాడేమో అని. అయినా గ్వెన్ చిన్న పాప కదా, అంకుల్ ప్లీజ్ మీరు రావాలని చెప్పేసరికి వాయన కూడా టక్కున వచ్చేస్తానని చెప్తాడు. ఇంకా తెల్లారే బయలుదేరేస్తారు. ఓకే గాయస్ రెక్కలు రెడీనా? రెడీ. కళ్ళు క్లియర్. ఓకే లెట్స్ ఫ్లై అని చెప్పి 5 మంది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరేస్తారు. పిల్లలు కూడా ఫస్ట్ టైం కదా బయటికి వచ్చింది, సో సంతోషంగా ఎగురుతుంటారు. ఓకే లెట్స్ ఫామ్ వి అని చెప్పి వి ఫామ్ లో ఎగురుతారు. కానీ ఎంత సంతోషంగా వెళ్ళినప్పటికీ వీళ్ళు సౌత్ పక్క వెళ్తుంటారు, ఐ మీన్ ఆ జమైకా అనే ప్లేస్ కి. కానీ మనం బాగా చూసినట్లయితే ఒక 2-3 గ్రూప్స్ అనేది వీళ్ళకి ఆపోజిట్ గా వెళ్తాంది. మనం వెళ్లే రూట్ తప్ప లేకుంటే ఇంకేమైనా పంచాయతీ అని చెప్పి వాళ్ళు వెళ్తా అంటే తీరా చూస్తేనే తెలుస్తుంది ఆ ప్లేస్ మొత్తం భారీ వర్షం పడుతుంది. అందుకనే అవి తెలివిగా వెనక్కి వెళ్ళిపోయిందేమో. ఇవి కూడా డక్సే కదా, ఇవి ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోయింది? ఇంకా వర్షంలోనూ వెళ్ళాక తిరిగి ఇంటికి వెళ్ళాక అక్కడెక్కడో ఒక మూల్లో ఇరుక్కొని దాక్కొని కూర్చుంటారు. పాపం అందరూ ఒక ఎనర్జీతో ఎంతూజియాజంతో ఏదో చూద్దామని వచ్చింటారు. మొదటిగా మోసం అన్నట్టు స్టార్టింగే నిరాశ ఎదురైంది. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఏదో పుల్లల్లాంటి కాళ్ళు నిదానంగా ముందరకొచ్చి టక్కని చూస్తుంది. ఇవి చూడ్డానికి కొంగల్లాగే ఉంటుంది, కానీ కొంగలు కాదు. వీటి మెయిన్ ఆహారమే మన హీరో లాంటి బాతులు అనమాట. బాతు బిడ్డలు ఈ చలిలో ఏం చేస్తున్నారు, రండి మన ఇంటికి పోదామని చెప్పి బలవంతంగా లాక్కెళ్తుంది. ఆ ఇల్లు చూడ్డానికే భూత్ బంగ్లాలా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే హ్యారీ మీకేం తెచ్చినానో చూడని చెప్పి సంతోషంగా తన హస్బెండ్ ని పిలుస్తుంది. ఆ టోన్ మనోళ్ళకి ఎలా వినిపిస్తుందంటే హ్యారీ డిన్నర్ రెడీ అన్నట్టే ఉంటుంది. ఆ హ్యారీ గాడేమో 3 ఏళ్లుగా కోమాలో ఉన్న కొంగలా ఉంటాడు. ఎక్కడెక్కడ ఉంటే వీళ్ళే తినేస్తారేమో అనుకుని ఓకే మేడం ఇప్పటికే టైం అయిపోయింది మేము వచ్చేదా అని చెప్పి మనోళ్ళు బయలుదేరుతాంటే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి డోర్ మూయేస్తుందా. మమ్మల్ని చూసే భయం వేస్తానని చెప్పి దగ్గరకు వచ్చి అడుగుతాంటే అట్లంతా ఏం లేదుగా, పిల్లలకి ఈ ప్లేస్ అనేది కొత్త కదా అందుకే కొంచెం భయపడుతున్నారు, అలవాటు అయిపోతుంది లేక నువ్వు చెప్పినావు కదా ఇక్కడే ఉండిపోతామంటుంది. ఏం బా మాకు ఏందంట ఆ కొంగ పంచాయతీ, ఏమన్నా చికెన్ 65 లాగా బాతు 45 చేస్తుందా ఎట్లా? ఏదో ఒకటి నాకు నిద్ర వస్తుంది, నన్ను చంపే టైం వచ్చినప్పుడు నన్ను లేపండి అని చెప్పి గమ్మున వెళ్ళిపోతుంది.
ఈ కొంగను చూసేమో కత్తెత్తుతుంది, పెనుమెత్తుతుంది, ఇంకేమన్నా ఉందేమో అని వెతుకుతుంది. లాస్ట్గా అది ఎత్తుకుని మేము ముందు మైగ్రేట్ అయ్యే వాళ్ళము. మేము వెళ్ళేటప్పుడు ప్రతిసారి హ్యారీ వాడి పదునైన గోర్లతో ఏదో ఒక స్నాక్స్ నాకు తీసుకొచ్చేవాడని చెప్తా అంటే అదే టైంకి అది కూడా టక్కున ఒక ఈగను పట్టేస్తుంది. ఇప్పుడే హ్యారీకి వయసు అయిపోయింది కదా, సో హ్యారీ బయటికి వెళ్ళాడు. అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే ప్రతిరోజు బయటికి వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేమిద్దరూ వంట వండుకుని తినేవాళ్ళమని చెప్పి దగ్గరకు వచ్చి చెప్తా ఉంటుంది. ఒకవేళ ఆ బకరాలు మనమేనేమో అని చెప్పి మనోళ్ళే భయపడతా అంటే సరే సరే ఎందుకు టైం వేస్ట్ చేసేది, ఇదిగో మీ బెడ్ అని చెప్పి ఒక పెనం పెడుతుంది. పెనుము బెడ్డ ఏందకైదంటే మా ఇంట్లో పనుకోరా అని మళ్ళీ ఆ డీప్ వాయిస్లో చెప్పేసరికి వచ్చేయండి పిల్లలు అని చెప్పి అందరూ వచ్చి కూర్చునేస్తారు. ఏందప్ప గుచ్చుకుంటుంది అని చెప్పి ఎత్తి చూస్తే చనిపోయిన చేప. అయ్యో లాస్ట్ గెస్ట్ ఇక్కడే ఉండిపోయినాడేమో అని చెప్పి దాన్ని ఎత్తి పారేస్తుంది. సరే అందరూ ప్రశాంతంగా పనుకోండి అని చెప్పి ల్యాంప్ ఆఫ్ చేసి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ప్రశాంతంగా పనుకుంటే మనోళ్ళు మిడిగుడ్లు వేసుకొని వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఒక మిడ్ నైట్ ఆ టైంలో బయట వర్షం మొత్తం ఆగిపోయి ఉంటుంది. ఓకే పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి నిదానంగా బయటికి వెళ్తా అంటే తను ముందరే ఉంటుంది. తప్పు 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 తప్పు, మీరు ఇలాంటి టైంలో బయటికి అస్సలు వెళ్ళకూడదు, లేకుంటే చాలా మంది పక్షులు వేటాడడానికి రెడీగా ఉందని చెప్పి ఒక్కసారిగా వీళ్ళ మీదకి అటాక్ చేసేసరికి ఒక్కొక్కటి ఒక్కో పక్కకి వెళ్ళిపోతుంది. పిల్లలు ఆ గ్యాప్లో తప్పించుకోండి అని చెప్పేసరికి మనోళ్ళు పరిగెత్తా వెళ్తారు. కానీ దాంత గ్యాప్లో ఒకరు వెళ్లేందుకు కూడా వీలు కాదు. ఇంకా తను కూడా నిదానంగా మనోళ్ళ దగ్గరికి వెళ్తుంటే టక్కన ఒక చేప వచ్చి మనోళ్ళు ఇద్దరిని మింగేసరికి దానికే ఒక్కటిచ్చి మనోళ్ళు ఇద్దరిని బయటికి తీయేస్తుంది. లిటరలీ ఆ కొంగ మనోళ్ళని కాపాడింది గాయస్. అంటే మీరు మమ్మల్ని చంపే కథ వచ్చిందంటే నేనెందుకబ్బా మిమ్మల్ని చంపుతాను, కింద బెడ్ సరిపోలేదేమో మా బెడ్లో పనుకుంటారేమో అని పిలిచే కొసి మీరే ఊరికే గాబరా పడిపోయినారు అంటుంది. పొండి పిల్లలు పోయి తాత పక్కన పనుకోండి అని చెప్పేసరికి మనోళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకా మన హీరో హీరోయిన్ అంకుల్ డెన్తో సహా పనుకుంటారు. కానీ ఎంత రాత్రి అయినప్పటికీ మన హీరో కంటి మీద రెప్ప వేయనంటున్నాడు. అంటే మంచి పక్షులేనేమో ఇవి. ఇంకా నెక్స్ట్ డే అయిన తర్వాత మనోళ్ళందరూ బయలుదేరి రెడీ అయిపోతారు. ఇంకా వాళ్ళిద్దరిని ఎత్తుకుని బాయ్ 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 అని చెప్పి ముద్దులు పెడతా ఉంటుంది. అలా ముద్దులు పెట్టేటప్పుడు టేస్ట్ బాగానే ఉంది, మీ అందరినీ తినేయచ్చు అని చెప్పి మళ్ళీ దగ్గరకు వచ్చి అదే డీప్ వాయిస్లో చెప్పేసరికి మొత్తం సైలెంట్గా అయిపోతుంది. మనోళ్ళే భయంతో చూసంటే అయ్యో జోక్ జోక్ నేనంతా చంపనులే అంటుంది. నువ్వు చంపవో నా బిడ్డల్ని నాకు ఇచ్చేవి, మా తల్లిని లాగతంటే ఇవ్వనంటుంది. ఎట్లో బలవంతంగా లాక్కొని బయటికి వచ్చేస్తారు. మీకు దండం రా దూత అని చెప్పేసి మనోళ్ళు తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత మన డాక్స్ పైకి వెళ్ళిపోయి గాయస్ అందరూ పైకి రండి అని చెప్పేసరికి మనోళ్ళందరూ పైకి వెళ్ళి చూస్తే ఒక హెవెన్ లా ఉంటుంది. ఎలాగైతే మనం మంచుతో ఆడుకుంటామో అలాగే వాళ్ళు మేఘాలతో ఆడుకుంటారు. ఒక సెకండ్కి మన హీరో నాన్న అనేదే మర్చిపోయి ఒక చిన్న పిల్లోలాగే వాళ్ళతో కలిసి ఆడుకుంటా ఉంటాడు. ఈవెన్ మన హీరోయిన్ కూడా ఆడుకొని పాడుకొని ఎంజాయ్ చేస్తా అంటే అదే టైంకి దూరంలో ఒక రెడ్ కలర్ లైట్ ఆనే ఆఫ్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసి మనోళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం ఒక లైట్ని చూస్తున్నారు అనుకుంటా. నేను ఫస్ట్లో చూసినప్పుడు ఏమైనా ఏరోప్లేన్ ఏమైనా వస్తుందేమో అనుకుంటే, కానీ తీరా చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు సిటీ లోపలికి వచ్చినారు. ఆ లైట్ అనేది ఏదో టవర్ యొక్క లైట్. అట్లే వెళ్తా అంటే టక్కున ఒక క్రేన్ వచ్చేసరికి దాన్ని ఇంకా దూరం వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి అటు ఇటు వెళ్ళి పై నుంచి కిందకి పడిపోతారు. వెంటనే రెక్కలు ఓపెన్ చేసి ఎటు వెళ్తున్నారో కూడా తెలియక జనాల మధ్య బండ్ల మధ్య అట్లా ఇట్లా దూరి లాస్ట్కి ఒక గార్బేజ్లో వచ్చి పడిపోతారు. ఇంకా నిదానంగా పైకి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు ఒక పెద్ద సిటీ లోపలికి వచ్చినారు అని. వాళ్ళే ఆశ్చర్యంతో చూస్తా ఉండి అంకుల్ డెన్ మీరు ఎప్పుడన్నా ఈ ప్లేస్కి వచ్చినారని అడిగితే ఎక్కడున్నాడు అంకుల్ డెన్, వీళ్ళు ఎప్పుడైతే ఆ క్రేన్ని క్రాస్ చేసినారో అప్పుడే వాడిని అక్కడే ఇరుక్కుపోయినాడు. అక్కడి నుంచి కింద పడేటప్పుడు ఏదో ఒక ఫ్లాగ్ తగులుకోవడంతో బ్యాలెన్స్ తప్పిపోయి అట్లే వెళ్ళి ఏదో ఒక చెట్టుకి ఇరుక్కునేస్తాడు. కిందేమో శాండ్విచ్ కనిపించేసరికి దాన్ని ఎత్తి పెట్టుకుంటే అదే టైంకి అక్కడున్న పావురాలన్నీ వచ్చేస్తుంది. మనోళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి చీచి మా అంకుల్ నుంచి దూరం పోండా, మీరు మీ చెత్త బతుకులు అంటాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. అప్పుడే లోపల నుంచి ఎవరు చెప్పింది ఆ మాట ఎవరు చెప్పింది అని చెప్పి ఒక భయంకరమైన వాయిస్ వినిపిస్తుంది. కాదు గాయస్, ఆ పావురాలు మన హీరోని చూపించినా పర్లేదు, అంకుల్ డాన్ కూడా వీడే అని చెప్పి ఒత్తి మరీ చూపిస్తాడు. ఎవరు అంత టెర్రర్గా ఉన్నారని చూస్తే భూమికి జాన్ ఉంటుంది ఆ పావురం. అయినా కూడా వాళ్ళని ఏం బెదిరిస్తుంది తెలుసా, మీ బతుకులకి ఎవడో ఒకడు ఏదో ఒకటి తెచ్చి పార్కులో వేస్తాడు, అది చాలక మా ప్లేస్కి వచ్చి మా ఫుడ్ తిని మళ్ళీ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా, ఎవర్రా మీరంతా అంటే నా పేరు మ్యాక్ అంటాడు. సరే అట్లయితే నా పేరు చంప్ అంటుంది. సరే ఒక నిమిషం నా మాట విని చంపని చెప్తే ఎంత ధైర్యం ఉంటే నా పేరే చెప్తావు, అంటే నీ పేరు నువ్వే కదా చెప్తావు చంపని. అది కూడా కరెక్టే, అయినా నువ్వు చెప్పకూడదు అంటుంది.
మధ్యలో మన హీరోని వచ్చేసి చూడండి అక్క మీ ప్లేస్కి వచ్చింది తప్పే, అయినా మేమే కదా ఫుడ్ని ఫస్ట్ చూసి సో 50-50 తీసుకుందాం అంటుంది. లేదు 80-20 అది చెప్తుంది. సరే 70% 30% ఓకేనా అంటే లేదు 67% 33% అంటుంది. దాని తర్వాతే వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు. 70%కి 67%కి పెద్దగా ఏం డిఫరెన్స్ వచ్చేస్తుందని. ఓకే అంకుల్ డాన్ 67%కి 33%కి కట్ చేయంటే అంటే మనం కొంచెం మ్యాథ్స్లో వీక్, దీన్ని సగం సగం చేద్దామా, ఐ మీన్ 50-50 అంటుంది. ఎందుకరా ఎంత గొడవ జరిగింది, కట్ చేసి వేసే ఆలస్యము అట్లే పందుల్లా వెళ్ళి తినేస్తాయి. సరే అమ్మాయి నీ పేరేమో నాకు తెలియదు కానీ నీ యాటిట్యూడ్ నాకు నచ్చింది. ఈ ప్లేస్లో ఏం కావాలన్నా ఈ చెంబను వచ్చి అడగండి అని చెప్పేసరికి పెద్దగా ఏమొద్దు కానీ జస్ట్ జమైకాకి వెళ్ళే దారి తెలవాలంటే ఓస్ అంతే కదా, నాకు ఆ దారి తెలియదు కానీ ఆ దారి తెలిసిన వ్యక్తి తెలుసు, రండి పిలుచుకెళ్తా అని చెప్పి పిలుచుకెళ్తుంది. ఒక మెయిన్ రోడ్కి వచ్చేసి ఓకే ఇక్కడ నుంచి తిన్నగా నడుచుకెళ్ళిపోదామంటే అక్క ఇంతసేపాక ఆ రోడ్ ఇంకా వస్తుంది, సావుకి షేకరించినంత పని అయిందంటే ఎందుకంటే మీరు బయట వాళ్ళు మనం లోకల్ కదా ఎట్లా వెళ్తానో చూడని చెప్పి కొంచెం పైకి ఎగిరేసరికి టక్కున ఒక బస్సు గుద్దేస్తుంది. ఈకలు కింద పడేలోపై వచ్చి మళ్ళీ ఎగిరేకి ట్రై చేస్తే మళ్ళీ ఇంకో బస్సు గుద్దేస్తుంది. మళ్ళీ మూడోసారి కూడా అట్లే వెళ్దాం అనుకుంటే జస్ట్ మిస్లో తప్పించుకుంటుంది, అయినా ఒక సైకిల్ వచ్చి గుద్దేస్తుంది. ఓకే మీరు చెప్పిందే కరెక్ట్ అని కవర్ చేసుకుని అక్కడి నుంచి పైకి ఎగిరి వెళ్తారు. కొంచెం ఈవినింగ్ అయింటుంది కదా, సో అన్ని లైట్స్ స్క్రీన్స్ అన్ని ఆన్ అయింటే మనోళ్ళంతా ఆశ్చర్యంగా చూసుకుంటా వస్తారు. లాస్ట్కి ఒక పెద్ద రెస్టారెంట్ బిల్డింగ్ పైన వచ్చి ఆగితే అక్కడ ఒక మినీ చాపరే ఉంటుంది. ఇక్కడ డెల్రాయ్ అని ఒక మెకావ్ జాతికి చెందిన పక్షి ఉంటుంది, దాన్ని కలవడానికే వచ్చింటారు. అలాగే ఆ డెల్రాయ్ ఓనరే ఈ రెస్టారెంట్ కే ఓనర్. బై ద వే ఆయన ఒక చెఫ్ అని చెప్పేసరికి మనోళ్ళకి గుండె సల్లగైపోతుంది, ఎక్కడ మాట్లాడేటప్పుడు పట్టి కూరలు వేస్తాడేమో అని. సో భయపడుకుంటానే ఆ ప్లేస్కి వెళ్ళి డెల్రాయ్ని కూడా కలిసి బ్రో జమైకాకి వెళ్ళే దారి చెప్తావా, మేము దారి తప్పిపోయినామంటే అది ఫస్ట్ కొంచెం ఎమోషనల్ అయిపోతుంది, దాని తర్వాతే దారే చెప్తుంది. ఫస్ట్ బయటికి వెళ్ళి తూర్పు తిరిగి ఒక దండం పెట్టుకోండా, దాని తర్వాత దక్షిణం వైపు ఒక గంట, ఆ తర్వాత ఉత్తరం వైపు ఇంకో 2 గంటలు, ఒక రైట్ 2 లెఫ్ట్ ఒక బ్యాక్వర్డ్ తీసుకోండి అని చెప్పి అది కన్ఫ్యూజ్ అయ్యి చెప్పేదే కాక లాస్ట్ లో అదే ఏడ్ చేస్తుంది. సరే సరే ఏడ్చద్రా నాయనా, ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏంటంటే డెల్రాయ్ కూడా ఒకప్పుడు వాటి జాతి పక్షులతో బానే బతికేవాడు, కానీ ఎప్పుడైతే ఆ చెఫ్ కనుపడిందో వెంటనే మనల్ని పట్టుకొచ్చి ఒక కేసులో బంధించేస్తుంటాడు. అది వేరే కళ్ళు కరిగేలా ఏడుస్తుంది కదా, దానికి మన డాక్స్ కరిగిపోయి కొంచెం ముందరకు వచ్చి చూడు డెల్రాయ్ ఈ కేజ్ ని ఓపెన్ చేయడానికి మా నుంచి నీకేమైనా హెల్ప్ కావాలంటే అదంతా వద్దులే తమ్ముడు, ఈ కేజ్ ఓపెన్ చేయాలంటే ఒక కీ కావాలా, ఆ కీ అనేది ఎప్పుడు వాన్ దగ్గరే ఉంటుంది. అదే కాకుండా వాడు కొంచెం సైకోపాత్ తమ్ముడు, మిమ్మల్ని పట్టుకుంటే మాత్రం కూరలో వేసి వండేస్తాడు అని చెప్పేసరికి అట్లంతా ఏం కాదులే డెల్రాయ్ నేను వెళ్తా కీ తెస్తా అంటాడు. ఏ డాక్స్ నువ్వెక్కడికి వెళ్తావు, నీ వయసుకి ఇది ఎక్కువ కానీ డాడీ అట్లా కాదు అదంతా కాదు, వద్దంటే వద్దు, ఇప్పుడేం కీ కావాలంతే కదా నేను వెళ్ళి తెస్తా, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ డోర్ ని లాక్ చేసుకునే వెళ్తాడు. ఆ కిచెన్ లో దూరేకి కాస్త గ్యాప్ దొరికేసరికి టక్కని దూరేస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆ చెఫ్ కొంచెం సైకోపాత్ లాగే ఉన్నాడు. అదేదో డిష్ లో ఉప్పేమైనా ఎక్కువైందా తక్కువైందా తెలియదు కానీ ఎత్తి గోడకే విసిరి కొడతాడు. దూరం చూసేనే తెలుస్తుంది బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. తీరా చూస్తేనే తెలుస్తుంది వాడు తీసినాడు కదా కోట్, దాంట్లోనే ఆ కీ ఉంది. మనోడే కింద మీద పడి మారువేషాల్లో వెళ్తా అంటే మన హీరోయిన్ ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. సరే సరే ఇప్పుడు నన్ను కొట్టేకి తిట్టేకి టైం లేదు కానీ ఫస్ట్ ఆ కీ తెద్దాం రా అని చెప్పి ఆ కీ దగ్గరికి వెళ్తుంది. మనోడు పట్టుకునేది తోక ఈక తెలియదు, ఏదోటి వెనకాల పట్టుకుంటే తను నిదానంగా వెళ్ళి ఆ కీ ఎత్తుకుందాం అనుకుంటుంది. కరెక్ట్ టైం చూసి ఆ చెఫ్ వేరే ఒక చికెన్ తందూరి ఓపెన్ చేసి కట్ చేద్దాం అనుకుంటే ఆ తందూరిని చూసేసరికి మనోడికి తొందర ఎక్కువైపోతుంది. తను కీ ఎత్తేకి వీడు కట్ చేసేకి టైం సరిగ్గా పోతుంది. కానీ దాని మధ్యలో మన హీరో కొంచెం గాబరా పడి కింద పడ్డం వల్ల ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆన్ అయిపోయి ఆ ప్లేస్ మొత్తం బురగ అయిపోతుంది. ఎవడి కంటికైతే కనిపించకూడదు అనుకున్నారో వాడి కంటికే 4K క్లారిటీతో కనిపించేసరికి వాడు పరిగెత్తా వచ్చేస్తాడు. ఇంకా మనోళ్ళు ఆ ప్లేస్ మొత్తాన్ని చిందర వందర చేస్తారు. అదే టైంకి స్టార్టింగ్ లో ఆ చెఫ్ గాడు ఒకటి డిష్ ఎత్తి గోడకి విసిరినాడు కదా, వాడు దొరికింది ఆ ఛాన్స్ అని మనోళ్ళని కొడతానని పేరుతో ఆ చెఫ్ నెత్తి మీద ఒకటి ఇస్తాడు. ఆ కిచెన్ నుంచి తప్పించుకుని మనోళ్ళే బయటకు వచ్చింటే కరెక్ట్ టైం చూసి అందరూ డాన్స్ చేసేసరికి నార్మల్ గా వెళ్తే తొక్కేస్తారు. సో మనోళ్ళు కూడా డాన్స్ చేసుకుంటా బయటకు వచ్చేస్తారు. దరిద్రం కొద్దీ వీళ్ళని చూసి వాడు పరిగెత్తా వస్తుంటే అంతలోపే మనోళ్ళు పరిగెత్తా వెళ్ళి ఆ కేజ్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆ కీ హోల్లోకి కరెక్ట్ గా పెట్టే తెలియక టప్పుని గుచ్చుతాంటే సరిగ్గా పెట్టరని చెప్పి అంకుల్ డాన్ ఒక్కటిచ్చేసరికి ఆ కీ మన హీరో తెలియకుండానే మింగేస్తాడు. ఆల్రెడీ దరిద్రం దరిదాపుల్లో ఉంటే ఇదో పంచాయతీ.
ఇంకా వాడు పరిగెత్తా లోపల వచ్చి చూసే టైంకి మన వాళ్ళందరూ దాక్కునేసి ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేదేమో అని చెప్పి వాడు బయట వెళ్తా ఉంటాడు. కరెక్ట్ టైం చూసి మనోళ్ళు ఒక బలూన్ తెచ్చింటారు, హీలియం బలూన్. అది చిన్నగా లీక్ అయ్యి సౌండ్ వచ్చేసరికి మన హీరోనే పిలిచేస్తాడు. ఎంతైనా హీలియం కదా, సో కొంచెం ఫ్లోట్ అయితే వాడి కంటికే కనిపించేస్తారు. వాడు గుర్రు అనే వెంటనే మనోడు ఒక్కసారిగా గ్యాస్ మొత్తం వదిలేసరికి అక్కడ ఎక్కడ వెళ్ళి లాస్ట్ కి వానికే గుద్దేస్తాడు. అలా గుద్దినందువల్ల లోపల నుంచి కీ బయటికి వచ్చి డైరెక్ట్ గా డెల్రాయ్ చేతిలోనే పడేసరికి టక్కన ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. మన డెల్రాయ్కి ఒకటే ఆనందము. ఇన్ని రోజులు కేజ్లో ఉండి ఉండి రెక్కలున్నదే మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు బయట వచ్చిన తర్వాతే రెక్కల్ని స్వేచ్ఛగా ఊపగలుగుతుంది. హే గాయ్స్, మీరు జమైకాకే కదా వెళ్దాం అనుకునింది, ఆ ప్లేస్ లోనే నేను పుట్టింది. నన్ను నమ్మి నాతో రండా, వెళ్లే దారి నాకు బాగా తెలుసు, కళ్ళు మూసుకొని పిలిచికెళ్ళిపోతా అంటుంది. ఇంకా మనోళ్ళు కూడా చంపుకు ఒక గుడ్ బై చెప్పేసి రాత్రికి రాత్రే బయలుదేరేస్తారు. అట్లా వెళ్తా ఉంటే గ్వెన్ షిట్టికి వెళ్ళాలంట. మమ్మీ ఎక్కడ ఆపుకుందామా అంటే, నో గ్వెన్, మనమంతా పక్షులు, అట్లే గాలుని ముగిచ్చేయంటే నేను చేయను ఎవరిన కింద నుంచి చూసా అంటారో అంటుంది. ఎవరు చూడరులే గ్వెన్, నేను కావాలంటే ముందరికి వెళ్తా అని చెప్పి మన హీరో దగ్గరికి వెళ్తే ఏమైంది అని చెప్పి మన హీరో క్యాజువల్ గా వెనక తిరిగి చూడబోతే డాడీ ముందరికి తిరుగు నచ్చేస్తుంది. ఏదైనా పిట్ట రెట్టేస్తే ఊరికేనే తిట్టేస్తాం గాయస్, దాని వెనకాల ఇంత స్ట్రగుల్ ఉంది అని చెప్పి నేను ఇప్పుడే తెలుసుకుంటే. అయినా కూడా తన వల్ల కాలేదేమో, సో కింద ల్యాండ్ అయ్యే చేస్తాంటారు. వాళ్ళ నలుగురు ఫేస్ చూడండా, అట్లే మన హీరోయిన్ ఫేస్ మాత్రం చూడండా. ఈ విషయంలో కిందకు వచ్చి చేయడం అనేది తనకు అవమానం అన్నమాట. దీని ద్వారా ఏమర్థమైందంటే ఏదైనా ఒక పిట్ట మన మీదో లేకుంటే మన వెహికల్ మీద రెట్టేసిందే అనుకోండా, అది పొరపాటు కాదు, అది దాని అలవాటు. అక్కడ కూడా మమ్మీ నన్ను ఎవరో చూసానారు అని చెప్పి అరిచేసరికి మనోళ్ళందరూ వచ్చేస్తారు. చూసే ఒక ఐ సింబల్ లాంటిది మనోళ్ళనే చూసా ఉంటుంది. ఏందప్ప ఇది, ఆకులు తీసి చూస్తేనే తెలుస్తుంది అది బాతు యొక్క డ్రాయింగ్. అదే కాకుండా అది ఒక డోర్ లా కనిపించేసరికి దాన్ని ఓపెన్ చేసుకుని నిదానంగా లోపలికి వెళ్తేనే తెలుస్తుంది ఆ బేస్మెంట్ లో కొన్ని బాతులన్నీ చెరి యోగా చేస్తున్నాయి. టక్కన మనోళ్ళు బయటపడేసరికి అందరూ గుంపు కొడేస్తారు. అప్పుడే వాటన్నిటికీ హెడ్ అయినా ఒకడు వస్తాడు. హలో గాయస్, నా పేరే గుగ్గునో ఇక్కడేం చేస్తానరా అంటే, ఇవన్నీ మా ఎంటర్టైన్మెంట్ కోసం మార్నింగ్ రిలాక్సేషన్ అంటుంది. ఎంటర్టైన్మెంటా? ఏం ఎంటర్టైన్మెంట్ రా అంటే, అప్పుడే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. బాగా చూస్తేనే తెలుస్తుంది ఒక మినీ వండర్లా డక్స్ కోసమే ఉంది. ఆడేవాళ్ళు ఆడొచ్చు, ఈదేవాళ్ళు ఈదొచ్చు, తినేవాళ్ళు తినొచ్చు, ఈవెన్ మసాజెస్ కూడా ఉంది. అన్నీ బానే ఉంది, ఈ ఒక్క సీసా తప్ప. అది వెయిట్ మిషనే కదా. మనోళ్ళు కూడా అయినంత వరకు ఎంజాయ్ చేస్తారు. మన హీరో గురించి తెలిసిందే కదా, ఒక ఆట పాట అని వస్తే మన హీరో కూడా చిన్నపిల్లలాగా మారిపోయి వాళ్ళతోనే కలిసి ఆడుకుంటా ఉంటాడు. అదే టైంకి బయటేమో పొగలు వచ్చేసరికి మన డాక్స్కి ఏదో డౌట్ వచ్చినట్టుంది. సో నిదానంగా వెళ్ళి తొంగి చూస్తే ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది. అదే కాకుండా లోపల నుంచి ఆ చెఫ్ గాడు వచ్చి ఈ బాతులకు ఓనర్ ఉంటాడు కదా, వాడికి కాస్త డబ్బు ఇస్తాడు. అప్పుడే ఈ గుగ్గు గాడు అందరినీ గ్యాదర్ చేసి, గాయ్స్ మన ఓనర్స్ మనందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తున్నారు, ఎవరెవరైతే నాతో వస్తున్నారో వాళ్ళందరూ ట్రక్ ఎక్కండి అని చెప్పేసరికి సగం మంది పైన ఎక్కేస్తారు. ఆ సీన్ అర్థం చేసుకున్న మన డాక్స్ పరిగెత్తా గుగ్గు దగ్గరకు వచ్చి, యో గుగ్గు, వాళ్ళంతా మిమ్మల్ని ఏపుకొని తినేస్తారు అని చెప్తాంటే అదే టైంకి మన హీరో కూడా వస్తాడు. ఏం డాక్స్ ఏమైనా ప్రాబ్లమా అంటే, డాడీ ఆ చెఫ్ ఇక్కడ కూడా వచ్చినాడు అని చెప్పేసరికి అట్లయితే ఇక్కడెందుకు నిలబడుకున్నామని చెప్పి సైడ్ లాక్కుంటాడు. డాడీ ఆ చెఫ్ వచ్చినాడు, ఖచ్చితంగా వాళ్ళందరినీ ఏపుకొని తినేస్తాడు అని చెప్తాంటే, ఓకే డాక్స్ ఈ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, నువ్వు గుమ్నా లోపలికి వెళ్ళు, నేనేమో ఈ పంచాయతీ చూసొస్తా అంటాడు. కానీ మన డాక్స్ లోపలికి వెళ్లకుండా పరిగెత్తా బాతుల దగ్గరికి వెళ్ళి, గాయ్స్ వెంటనే ఇక్కడి నుంచి దిగేయండా, లేకుంటే మీ అందరినీ ఏపుకొని తినేస్తారు అని చెప్తాంటే టక్కున చెఫ్ గాడు వచ్చి మన డాక్స్ రెక్కల మీదే తొక్కేస్తాడు. వాడి నుంచి బలవంతంగా లాగడంతో కొన్ని రెక్కలు చిరిగిపోతుంది. అయినా కూడా మన డాక్స్ ని పట్టుకునే ఉంటే దాన్ని చూసిన మన హీరో ఎగురుకుంటా వెళ్ళి అటాక్ చేస్తాడు. అయినా కూడా వాడు మన హీరోనే తోయేసి ఇంకో కత్తెత్తుకుని దగ్గరకు వస్తాంటే, గాయస్ అందరూ పరిగెత్తండి అని చెప్పేసరికి అన్ని బాతులు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. ఆ గుంపులో మనోళ్ళు కూడా తప్పించుకునేస్తారు. డాక్స్ కి రెక్కలు కట్టయిపోయినందు వల్ల ఎగిరే కాలేదు. సో మన హీరోనే డాక్స్ ని ఎక్కించుకుని అందరినీ తప్పించుకునేలా చేస్తాడు. అక్కడ నుండి కాస్త దూరం వచ్చి ఇంకో ప్లేస్ లో ల్యాండ్ అయ్యి ఈ నైట్ కి ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటారు. డాక్స్ ఏమైంది నాన్న హీరోని అడిగితే, నీ కొడుకు ఉద్ధరించినాడు, నా మాటకి విలువే ఇవ్వకుండా పోయినాడు అని చెప్తాంటే, డాడీ నేను మీకు హెల్ప్ చేసేందుకే ట్రై చేసి అంటే, నువ్వు నోరు ముయ్, నా మాటకి విలువ ఇవ్వాల్సింది చెప్పి కొంచెం గట్టిగానే మందలిస్తాడు. ఒకవేళ కొంచెం గట్టిగానే అరిచినామేమో అనుకుని, చూడు నాన్న మేమేం చెప్పినా నీ మంచి కోసమే చెప్పొస్తంటే చెయ్యే దొబ్బేసి మనోడు కోపంగా వెళ్ళిపోతాడు. రాత్రి అందరూ పనుకుంటే మన డాక్స్ మాత్రం సపరేట్ గా వచ్చి కూర్చుంటాడు. మామూలుగా ఏదైనా ఆకతాయి పని చేసినప్పుడు నాన్న తిట్టేది కామనే, కానీ మన డాక్స్ మాత్రం ఆ టైంకి ఏది కరెక్ట్ అనిపించిందో అదే చేసినాడు. ఆ పని చేసినందుకు పొగడకపోయినా కనీసం మెచ్చుకుంటాడేమో అనుకున్నాడు, కానీ తిట్టేసరికి మన డాక్స్ కే ఒకలా అయిపోయింటుంది. అందుకే సాడ్ గా కూర్చుంటాడు.
వీడే మెంట్లోలా కూర్చున్నాడు అని చెప్పి గ్వెన్ కూడా వచ్చి కూర్చుంటుంది. అదే టైంకి ఒక భయంకరమైన గాలి వచ్చేసరికి ఏంద్రా అని చెప్పి పైకి చూస్తే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఆ చెఫ్ ఒక చాపర్ వేసుకుని వీళ్ళ ప్లేస్ కే వచ్చి వీళ్ళనే వలేసి పట్టేస్తాడు. మనోళ్ళు పరిగెత్తా వస్తుంటే మనోళ్ళని దగ్గర కూడా రానియకుండా దాక్కోమంటాడు. ఇంకా వాడికి కూడా ఎవరు కనిపించకపోయేసరికి ఉన్న వాళ్ళందరినీ లాకెళ్ళిపోతాడు. మనోడు కనీసం ఎగురుకుంటానా వెళ్ళి కాపాడదాం అనుకున్నా రెక్కలు కట్టే ఉండడంతో ఎగరడానికి కూడా కావట్లేదు. ఏం చేసేదో అర్థం కాక మనోలే తలగోకుంటుంటే అప్పుడే డెల్రాయ్ కొన్ని ఈగలు కింద పడింటుంది. దాన్ని చూసిన వెంటనే మన డాక్స్ కి ఏదో ఒక ఐడియా వచ్చినట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క చూసినట్లయితే ఈ చెఫ్ గాడు మిగతా బాతుల్ని అలాగే డెల్రాన్ అంతా ఒక కేజ్ లో ఉంచి మన హీరోయిన్ మాత్రం సపరేట్ గా ఇంకో కేజ్ లో ఉంచుతాడు. అన్ని అయిపోయింది, మనం బయటికి వచ్చి తప్పు చేసినాం, మన ప్లేస్ వదిలేసి మనం తప్పు చేసినాం, లాస్ట్ గా మన పిల్లల్ని కూడా వదులుకున్నామని చెప్పి హోపే లేకుండా మన హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. అదంతా కాదు ప్యామ్, మనం ఎంతో దూరం నుంచి ఈ ప్లేస్కి వచ్చినాం, అలాంటిది ఎవడో ఒకడు మనల్ని తొక్కకూడదు, మనమే లేచి నిలబడాలని చెప్పి లేచి నిలబడితే ఆ కేసుతో సహా లేస్తుంది. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళిద్దరూ సౌండే చేయకుండా నిదానంగా వాళ్ళిద్దరూ డాన్స్ చేసుకుంటా వెళ్ళి ఒక్కసారిగా ఎగిరి ఆ బటన్ని ఆఫ్ చేద్దాం అనుకుంటారు. కానీ అంతలోపే వాడు వచ్చి పట్టేస్తాడు. ఆ గద్ద ముక్కోడికి అదెట్లా తెలిసిందో ఏమో దగ్గరకు వచ్చి చూస్తా అంటే టక్కని మన హీరోయిన్ మన ముక్కు పట్టేస్తుంది. మళ్ళీ పట్టేందుకు దగ్గరికి వస్తాంటే మనోళ్ళు కేజ్ లో ఉన్న పళ్ళు, టమాటాస్, ఫ్రూట్స్ అన్ని ఎత్తి వాని మొగానికే కొట్టేస్తారు. లాస్ట్ ఒక ఫ్రూట్ ఎత్తి వాని మొగానికే కొట్టేసరికి వాడు అన్కాన్షియస్ అయిపోయి వాడికే తెలియకుండా ఒక బటన్ నొక్కేస్తాడు. అది ఆ కేజ్ దేమో అనుకుంటే ఆ కేజ్ ది కాదు, కింద ఉన్న డోర్స్ ది. సో ఆ డోర్స్ ఓపెన్ అయిన వెంటనే మనోళ్ళు కేజ్ తో సహా కింద పడిపోతారు. వాడు పడిపోతాడు అనుకుండా వాడు పడిపోయేటప్పుడు ఒక వల వచ్చి వాడిని పట్టేస్తుంది. వాడి జుట్టుని మనోళ్ళు పట్టుకునేస్తారు. కానీ అదేదో రింగుల్లా ఉంటుంది. ఆ రింగులు ఊడొచ్చేసరికి మనోళ్ళు కూడా ఒక్కసారిగా కింద పడిపోతా ఉంటారు. కనీసం ఆ కేజ్ ఓపెన్ లో ఉన్నా మనోళ్ళు ఎగిరిపోయేవాళ్ళు. కానీ ఆ కేజ్ క్లోజ్ లో ఉండటంతో ఇంకంతే మన పని అయిపోయింది అని చెప్పి ఒకరినొకరు కౌగులించుకుంటా ఉంటారు. ఇంకొన్ని అడుగుల్లో కింద పడిపోతారనగా కరెక్ట్ టైం కి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. ఐ మీన్ డాక్స్. డెల్రాయ్ది కొన్ని ఈకలు కింద పడిపోయింటుంది కదా, దాన్నెత్తే మన డాక్స్ అతికించుకున్నట్టున్నాడు. దాని ద్వారానే కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఎగురుతున్నాడు. అట్లే వచ్చి మనోళ్ళని కూడా కాపాడేస్తాడు. ఇంకా నలుగురు బతికే ఉన్నామని చెప్పి సంతోషపడతంటే ఈ పక్క డెల్రాయ్ కూడా ఆ కేసుని బద్దలు కొట్టుకుని ఒక్కసారిగా అందరూ కిందకు వచ్చేస్తారు. అలా వచ్చేటప్పుడు చెఫ్ గాడు కూడా మేల్కొనేస్తాడు. కానీ వానికి అర్థం కాల ఎట్లా కింద వచ్చినాం, ఎట్లా వీళ్ళు తప్పించుకున్నారు అని. ఎలాగో తప్పించుకున్నారు కదా, ఇంకా బాతుల్ని కూడా జమైకాకి తీసుకెళ్తాంటే లాస్ట్ కి డెల్రాయ్ గడు ఏ పక్క వెళ్ళేదని చెప్పి మర్చిపోయినాడు, దారి తప్పి తీసుకొచ్చేసినాడు. ఓకే గైస్, ఎవ్వరేం బాధపడదండ, అన్ని మంచికే. మళ్ళీ మనం సిటీకి వెళ్దాం, మళ్ళీ అక్కడి నుంచి సౌత్ కే వెళ్దామంటే అప్పుడే మన హీరో కింద ఉన్న వాటర్ ని కాస్త చేతిలో ఎత్తుకొని చూస్తే ఆ వాటర్ అనేది మెరుస్తూ ఉంటుంది. మీకు ఈ విషయం గుర్తుందా, స్టార్టింగ్ లో ఒక మైగ్రేట్ అయ్యే బర్డ్ చెప్పింటుంది జమైకా దగ్గర వెళ్ళినట్లయితే అక్కడ వాటర్ అనేది మెరుస్తూ ఉంటుంది అని. అదే టైంకి సన్ రైజ్ అయితేనే మనకే తెలుస్తుంది డెల్రాయ్ గాడు తెలుసో తెలియకో అడ్డేట్లోనో గుడ్డేట్లోనో మనోళ్ళని జమైకా ఐలాండ్ దగ్గరికి తీసుకొచ్చేసినాడు అని. స్టార్టింగ్ సీన్ లో కళ్ళు క్లియరా కాళ్ళు క్లియరా అని చెప్పి మన హీరో చెప్పిన తర్వాత ఎగిరింటారు కదా, ఈసారి మన డాక్స్ చెప్పిన తర్వాతే అందరూ ఎగురుతారు. మన డెల్రాయ్ కూడా వాడి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మొత్తాన్ని కలుసుకుంటాడు. ఈ మెకావ్ జాతికి చెందిన పక్షులన్నీ కలర్ కలర్ గా ఉండేసరికి మనకే చూసేందుకు కనువింపుగా ఉంటుంది. ఆ ప్లేస్ లోనే స్టార్టింగ్ సీన్ లో మైగ్రేట్ అయి వచ్చిన బర్డ్స్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మన డాక్స్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఇంకా వింటర్ మొత్తం మనోళ్ళందరూ ఆ జమైకాని ఐలాండ్ లోనే సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. వింటర్ అయిన తర్వాత మన గ్వెన్ హీరోయిన్ దగ్గరికి వచ్చి మమ్మీ మనం వెళ్ళేటప్పుడు ఈ పెట్టును మాత్రం తీసుకెళ్దామంటుంది. పెట్టామనుకున్నారు, ఒక క్రోకోడైల్ నే పెట్టి అనుకుని తీసుకొచ్చేసి ఉంటుంది. ఆ క్రోకోడైల్ ఏమో వద్దు వద్దు అని చెప్పి సైకిల్లోనే చూపిస్తూ ఉంటుంది. వద్దు గ్వెన్, మనం ఇంకేదైనా పెట్టుగా తీసుకుందామని చెప్పేసరికి ఆ క్రోకోడైల్ సంతోషంగా పరిగెత్తేస్తుంది. ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరదాం అనుకుంటే అప్పుడే మన హీరో పరిగెత్తుకుంటా వచ్చి గాయస్ 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 కొన్ని పక్షులు వాళ్ళ ఇంటికి వెళ్లే దారి తెలియక మర్చిపోయిందంట, మనమే వాటికి దారి చూపల్లా అంటుంది. పక్షులు ఎక్కడ అని చూస్తే అది పక్షులు కాదు గాయస్, పెంగ్విన్స్. ఆ పెంగ్విన్స్ అనేది సౌత్ పోల్ కి వెళ్ళాలంట. ఇక్కడ నుంచి సౌత్ పోల్ కి ఎట్లా అంటే దానికేముంది వెళ్ళిపోదాం రండి అని చెప్పి అందరినీ లాకెళ్ళిపోతాడు. ఉన్న కొలను నుంచి ఇంకో కొలనుకు వెళ్లేందుకే భయపడే మన మ్యాక్ ఇప్పుడు ప్రపంచ యాత్రకు రెడీ అయిపోయినాడు. అంతే గైస్, ఎలా ఉంది మూవీ? మామూలుగా సైఫై థ్రిల్లర్ యాక్షన్ మూవీస్ అంతా మనం చెప్పకపోయినా కొంచెం రీచ్ పోతుంది. బట్ ఇలాంటి యానిమేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ మంది చూసారు గైస్. సో మీరే రీచ్ పెంచేందుకు ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ మూవీ అనేది హంగర్ గేమ్స్ నుంచి రాబోతుంది. అది మొత్తం 4 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక 10 to 12 days లోపే కంప్లీట్ చేసేద్దాం. ఎవరైనా సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తుంటే కింద ఫైర్ సింబల్ ని తగలెట్టండి గైస్.
లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఫాలో అయిపోండి. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.